వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి చేత హింసించబడ్డ ఎస్సీ కుటుంబాన్ని పరామర్శించకుండా ఆ కుటుంబం పెట్టిన SC/ST యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న విరూపాక్షిని పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. గత 7 సంవత్సరాల నుంచి SC/STని ఎలా హింసించాడో, తన పరిపాలనలో ఎలా ఇబ్బంది పెట్టాడో, నేడు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అదే తీరున SC/STని ఇబ్బంది పెడుతూనే వారిని హింసించిన వాళ్ళని పరామర్శిస్తూ ఓదారుస్తూనే తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి దూకుడు వ్యవహారం మీద, దూకుడు రాజకీయం మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మిత్ శ్రీనివాసరావు. వారిని మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎమ్మెల్యే విరూపాక్షి చేత హింసించబడ్డ కుటుంబాన్ని పరామర్శించకుండా జైల్లో ఉన్న విరూపాక్షిని పలకరించడానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రాకని వ్యతిరేకిస్తూ కర్నూలులో ఫ్లెక్సీలు వెలిసినాయి, గో బ్యాక్ జగన్ అంటూ. ఎట్లా చూస్తారండి, ఎట్లా విశ్లేషిస్తారా వ్యవహారం? మీరు జగన్మోహన్ రెడ్డి దూకుడు రాజకీయం అన్నారు, కానీ అది దూకుడు రాజకీయం కాదండి, పాకుడు రాజకీయం. పాకుడు అంటే పాక్కుంటూ వెళ్ళడం కాదండి. మీకు నీరు నిల ఉండిపోయిన నాచు పట్టేసి పాకుడు అంటారు దాన్ని, మట్టి కొంటలో. అలాంటి పాకుడు రాజకీయం. ఎందుకంటే ఇతను జగన్మోహన్ రెడ్డి గారు అతను ఎప్పుడు కూడా రివర్స్గా ఆలోచించే వ్యక్తి అండి. అతను మీరంతా ఒకవైపు నడుస్తుంటే తను ఇంకో వైపు నడుస్తాడు. అతని విధానాల్లో కూడా అది కనిపించింది, ప్రభుత్వ విధానాల్లో కూడా, అతని పరిపాలనలో కూడా. రివర్స్ టెండరింగ్ అని, లేకపోతే రాష్ట్రాన్ని అందరూ ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తారు. ఇతను వెనక్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు, అందరూ సక్సెస్ అయ్యాడు. అది ఇలాగ రివర్స్లో చేయటం, రివర్స్లో మాట్లాడడం, రివర్స్లో వ్యవహరించడం అతనికి కలిసి వచ్చింది అనుకున్నాడో దాన్నే అనుసరిస్తున్నాడు ఇప్పుడు వరకు. అందరూ కూడా బాధితుల పక్షాన ఉంటారు ఎక్కడైనా సరే, ఎవరైనా సరే. తన సొంత వాళ్ళు ఉన్నా, పార్టీ వాళ్ళు ఉన్నా, రాజకీయ నాయకులు అయితే వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నా సరే నిందితుల పక్షాన ఉండకుండా బాధితుల పక్షాన ఉంటారు. బాధితులు ప్రత్యర్థి పార్టీ వాళ్ళైనా సరే, ఎక్కడైనా సరే, ఎవరైనా సరే. అలాంటిది ఇతను బాధితుల పక్షాన ఉండకుండా నిందితుల పక్షాన ఉన్నాడు. ఈ 2 ఏళ్లలో స్పష్టంగా కనపడింది. అతను అధికారంలో ఉన్నాడు, అధికారం మత్తులో కళ్ళు మూసిపోయి ఉన్నాళ్లే అనుకున్నాం, వాళ్ళని రక్షించుకుంటున్నాళ్లే అనుకున్నాం. కానీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజలు ఏమనుకుంటారో, లేకపోతే ఆ బాధితులు, తమ వాడి వల్ల నష్టపోయిన బాధితులు అయ్యో పాపం కూడా అనుకోకుండా, జాలి లేకుండా వాళ్ళు పోతారులే, వయసు అయిపోయింది అనేటువంటి మాటలు మాట్లాడతా అక్కడ సిద్దిరప్పలరాజు విషయంలోనూ, తర్వాత ఇక్కడ విరూపాక్ష ఈ గొడవలోనూ స్పష్టంగా అతను ఎవరి వైపున ఉంటాడనేటువంటిది స్పష్టంగా డిక్లేర్ చేసాడు. అంతకుముందు కూడా మీకు చాలా సంఘటనలు జరిగినాయి ఈ 2 ఏళ్లలో. అందులో కూడా అతను ఎప్పుడూ కూడా బాధితుల పక్షాన ఏ రోజు లేడు. ఇవాళ ఇంకా డిక్లేర్ చేశాడు, నేను ఉండేది కూడా నిందితుల పక్షాన, నేరస్తుల పక్షాన ఉంటాను అనేటువంటి డిక్లేర్ చేశాడు. నేరస్తులకు కొమ్ము కాస్తా, నేను వాళ్ళ వైపున ఉంటా, వాళ్ళ దగ్గర చేర్చుకుంటా, వాళ్ళు నా వాళ్ళని చేసుకుంటా, నేను వాళ్ళ వెనకాల నిలబడతా, నేను వాళ్ళు ఇంకా నేరాలు ప్రోత్సహిస్తా, వాళ్ళు చేసే దురాఘాతాలు నేను ప్రోత్సహిస్తా అనేటువంటి దానికి అతను స్పష్టంగా ఒక అంచనాకు వచ్చాడు. అది జరుగుతుంది. ఇక దీన్ని ఉపేక్షించడం అనేటువంటిది ఇప్పుడు వరకు 2 సంవత్సరాలు, 2 నెలల పాటు, 2-3 నెలల పాటు భరించారు. ఇక ఈ ప్రభుత్వం నేను ఇక భరించదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడు ఇలాగే చెప్తున్నారు, ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీ సంగతి చూస్తానంటున్నారు కానీ చూడలేదు. కానీ ఆయన చూడటం మొదలెడితే ఇంకేం మిగలదండి, అక్కడ ఖాళీ అయిపోతారు వాళ్ళు. మీకు నిన్న పోలీసులందరినీ కూర్చోబెట్టి మీటింగ్ చెప్పారు వాళ్ళందరికీ స్పష్టంగా. ఎక్కడా కూడా ఎలాంటి అట్రాసిటీలు జరిగినా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా కఠినంగా వ్యవహరించమని. ఏం జరుగుతుందో చూద్దాం. ఇవాళ కర్నూలు పర్యటన పెట్టుకున్నాడు. అతనికి అనుమతులు కొన్ని పరిమితులు లోబడి అనుమతించారు. దాన్ని ఉల్లంఘిస్తే ఎలా ట్రీట్ చేస్తారనేటువంటి మనం చూడాలి. సాయంత్రం కానీ తేలదు. ఏమండి, ఎస్పీ గారు చెప్పడం స్పష్టంగా మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారండి. చెప్పడం వేరు, చేయటం వేరు. వాళ్ళు ఇచ్చిన అనుమతులను ఉల్లంఘిస్తే ఎలా ట్రీట్ చేస్తారనేటువంటిది ఒక బుక్ మార్క్ అవుద్ది, వాళ్ళు చూడండి అని చెప్తున్నాను. అయితే సహజంగానే ఇతను ధోరణి, ఇతని విధానాలు నచ్చక ఇప్పటికే విసిగిపోయిన శ్రేణులు ఫ్లెక్సీల రూపం, నేను కర్నూలులో మొన్న DSC మీద అభ్యర్థులు ఆ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఇవాళ సాధారణ సగటు తెలుగుదేశం శ్రేణులు, నాయకులు బయటకు వచ్చి ఆ ఫ్లెక్సీలు వేసి అతను బాబు నువ్వే నీకు వాలెట్ అని చెప్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో మనం అనుకున్నాం, చూసారు, ఒక ఉద్యమం సాగాలి, ఇతను బెయిల్ రద్దు అవ్వాలి, అసలు ఇతనికి వ్యతిరేకంగా ఇతను రాజకీయాల్లో ఉండకూడదని జంజీ లాంటి ఉద్యమం. మన ఇక్కడ జంజీ అనట్లేదు, నేను ప్రజా ఉద్యమం. సమస్త లోకం, అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అతను రాజకీయాల నుంచి విరమించుకోవాలని చెప్పేసి ఒక ఉద్యమం చేయాలి, తీవ్రమైన ఉద్యమం. ఎందుకంటే అతను రాజకీయాల్లో ఎన్నికల్లో ఓడించినా అతను తనకున్న ప్రజాస్వామ్య హక్కులంటూ ఇష్టమైనట్టు చేస్తున్నాడు. దీన్ని ఎదుర్కోవాలంటే ప్రజా ఉద్యమం నిర్మించడమే మార్గం అండి. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. వాళ్ళకి ఆ ప్రివిలేజులని, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి అని, మాజీ మంత్రులని
కొంతమంది భయంకరమైన నేరస్తులను కూడా వదిలేయాల్సి వస్తుంది ప్రభుత్వాలు కావట్లేదు కానీ ప్రజలకు అది ఏం అవసరం లేదండి. వద్దనుకుంటే వద్దు అంతే. వాళ్ళు ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగానే ఉద్యమం చేస్తే ఉద్యమానికి లొంగని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు డెఫినెట్గా ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయి, ప్రజల్ని అభ్యర్థనని వాళ్ళు అంగీకరిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలందరూ తిరగబడాల్సిందే. ఓట్లేసి ఇంటికి పంపించడం కాదు, తిరగబడి రాజకీయాలను ఉండకూడదు. ఎందుకంటే ఒక పక్క అమరావతిలో ఒక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకో పక్క ఇతను విరూపాక్ష దగ్గరికి ఇంత అర్జెంట్గా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది ఇతనికి? అమరావతి ప్రారంభోత్సవం ఉందిగా. అదే ఈ కుళ్ళు బుద్ధి డిఎస్సి బ్రహ్మాండంగా ఉద్యోగాలు వచ్చినాయి అంటే దాని మీద ఏడుపు. వాళ్ళు ఎంత వివరణ ఇచ్చి నీకు ఏం చేయాలి? అవును, నువ్వు గొంతెమ్మ కోరికలు కోరితే అసెంబ్లీలో నీకు ప్రజలందరూ చీ కొడితే ప్రతిపక్ష హోదా కావాలంటావు. ఇప్పుడు అతనికి స్పష్టత ఉంటే అవకాశం. అక్కడ ఏం తప్పు జరగకపోయినా లోకేష్ గారు రాజీనామా చేయాలంటాడు. ఒకవేళ లోకేష్ గారు రాజీనామా చేసేయడం అనుకోండి, చంద్రబాబు రాజీనామా చేయాలంటావు. నీకేనా అర్థం ఉందా? ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారని కూడా సరే ఎడుతున్నాడు పిల్లడని. నాకు చంద్రబాబు గారిలో నాకు 40% ఓట్లు వచ్చినాయి, నాకు సగం ఏమండి అంటావు అధికారం. అది నువ్వు బుర్రుండి మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా అర్థం అవట్లా. అంచేత ఇతనికి చెప్తే వినండి, ఇక అతనికి కొట్టి చెప్పాల్సిందే. వినడం ఎడతాడు కొడతే. ఇప్పుడు చెప్తే వినరు, కొడతే ఎడతారు. చాలామంది ఎడతాడు ఏముంది. ఏపీపీఎస్సీలో స్పష్టంగా అక్రమాలు జరిగిన సిట్ నివేదిక సమర్పించింది. దారుణం ఏంటండి, డైరెక్ట్గా వాళ్ళు 163, 170 ఉద్యోగాలు డైరెక్ట్గా వాళ్ళ మనుషులకి అమ్మేసుకోవడమో లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. గతంలో రాజశేఖర్ కూడా ఇలాగే చేశాడు. మీకు ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పారదర్శకంగా జరుగుతుందండి. నియామకాలన్నీ కూడా పారదర్శకంగా పద్ధతి ప్రకారం జరుగుతాయి. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కావాల్సిన వాళ్ళకి కనీసం ఇంటర్వ్యూలో మార్కులు వేసుకుంటారు. పరీక్షల్లో కుదరలేదు అనుకో మార్కులు వేసుకోవడం, ఇంటర్వ్యూలో వేసేసుకుని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళందరూ వివిధ శాఖల్లో తిష్ట వేసి కూర్చుంటారు. ఇవాళకే కూడా అతనికి లీక్లు అవుతున్నాయి, వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నారు, ఇక్కడ జరుగుతున్నాయని తెలిసిపోతున్నాయి. అంటే కారణం ఏంటంటే వీళ్ళ గ్యాంగ్ అందులో ఉండబట్టే. ఆ రోజు రాజశేఖర రెడ్డి నియమించిన వాళ్ళందరూ రకరకాల హోదాల్లో ఉన్నారు. ఇప్పుడైనా సరే మొన్న ఏపీఎస్సీలో వచ్చిన వాళ్ళందరినీ బూస్టింగ్ ఇచ్చి ఇంటికి పంపించాలని, పైగా శిక్షించాలి. వదిలిపెట్టకూడదు. ఉద్యోగం తీయటమే కాదు, వీళ్ళతో పాటు వాళ్ళని కూడా శిక్షించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మాల్ప్రాక్టీస్ ఇచ్చేసినట్టే కదా. ఇది అన్నాటికి కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి భయంకరమే. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నాయుడు గారి ఫైబర్ నెట్ మీద వాటి మీద కేసులు పెట్టలేదా? ఇతను ఎందుకు పెట్టకూడదండి? జగన్మోహన్ రెడ్డి 160 ఉద్యోగాలు నియమిస్తారు. ఇవన్నీ ఒకెత్తండి. అసలు ఇతను బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు? ఇలాంటి అవకతవకలు చేసి ప్రజలను రెచ్చగొట్టి అనేక సార్లు ఇతను బెయిల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇతను బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అనేటువంటి దాని మీద నేను రాజేష్ గారు ఇవాళ అనౌన్స్ చేశాడు. మేమంతా కలిపి ప్రజా ప్రయోజనం వ్యాజ్యవేత్నం అలాగే మా కలిసి వచ్చే వాళ్ళందరితో కూడా వేయిస్తాం, ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తాం. మేము సిద్ధం, మీరు సిద్ధం అని అడిగాం. డెఫినెట్గా దీన్ని వదిలిపెట్టమండి అలాగా. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ముందు అడిగేయాలి. ఎవరో ఒకళ్ళు అడిగేస్తేనే ఇది సాగుతుంది. ఈ అరాచకాలని ప్రభుత్వాలు ఎంతవరకు అరికట్టగలుగుతాయి? ప్రభుత్వాలే అరికట్టలేని మీరు అరికట్టగలుగుతారు. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు, ప్రజలు తలుచుకుంటే ఏమన్నా అవుతాయండి. ఇక్కడ విచిత్రం ఏంటంటే సాధారణంగా ప్రభుత్వాల మీద రాజ్యం మీద తిరగబడతారు, కానీ ఇక్కడ ప్రతిపక్షం మీద, రాజ్యం కోల్పోయినోడి మీద, అధికారం కోల్పోయినోడి మీద తిరగబడాల్సింది. ఎందుకంటే అతను అరాచకం, దౌర్జన్యం, దుర్మార్గం. నిన్న మన పోలీసులు కాళహస్తిలో చూడండి ఒక అతన్ని. ఇటువంటి వాళ్ళు ఎందుకు సహించాలి? అతను భువన కరుణాకర్ రెడ్డి కొడుకు అనుచరుడు అంట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వీళ్ళు మూలాలన్నీ కూడా అక్కడే తేలుతున్నాయి. అంటే పోలీసుల్ని బెదిరిస్తే ప్రజలు కూడా దూరం అయిపోతారు, ప్రజలు దూరంగా ఉంటారు, భయపడతా బతుకుతారని ఉద్దేశంతో చేస్తున్నారు వ్యవహారాలు. భయపెట్టి బతకాలని కాబట్టి మనం భయపడకూడదు. డెఫినెట్గా వాళ్ళు చేసే దానికి భయపడతారు, దాన్ని ఎదుర్కోవాలి. ఆ భయపెట్టి పరిస్థితి నుంచి వాళ్ళని భయపడే పరిస్థితి తీసుకురావాలండి. నేటి జగన్మోహన్ రెడ్డి పర్యటన బుక్ మార్క్ అవుతుందంటూ విశ్లేషించిన అర్చుమణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.